హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. సో ఏపీలోని జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఈనాడు పేపర్లో రావడం జరిగింది. సో ఈ విషయం అందరికీ తెలిసే. సో జాబ్ క్యాలెండర్పై కసరత్తు అని ఈనాడు పేపర్లో న్యూస్ రావడం జరిగింది. సో ఇందులో విభాగాల వారీగా ఖాళీలు వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దగ్గర 99,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి, సో అన్ని శాఖల్లో కలిపి 99,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇందులో ప్రకటించడం జరిగింది. సో అన్ని శాఖల నుంచి మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో అప్డేట్ వచ్చింది. బట్ 24 శాఖల నుంచి ఇంకా పెండింగ్లో ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్కి ఒక పెద్ద పని ఏంటంటే, సో జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కంటే ఒక పెద్ద పని ఏంటంటే అన్ని శాఖల నుంచి ఖాళీల్ని తీసుకురావడం. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సో పోయిన గవర్నమెంట్లో నుంచి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది. ఓకే, సో ఈ అన్ని శాఖల నుంచి ఖాళీలు తీసుకురావడమే పెద్ద కష్టం. ఓకే, వన్స్ ఈ ఖాళీలు అన్నీ వస్తే సో నోటిఫికేషన్ క్యాలెండర్ అనేది త్వరగా రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఏవైతే ఈ వివిధ శాఖల్లో ఉన్న పోస్టులు ఉన్నాయో సో వాటన్నిటికి మీదనికి సో మొత్తం ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పి. ఓకే, యాక్చువల్గా ఏపీలోని నోటిఫికేషన్స్ వచ్చే టైం ఏంటంటే, సో ఆనవాయితీగా వస్తుంది. సో అది ఎప్పుడంటే December 31 లేదా June 30. ఓకే, సో రీసెంట్గా ఒక జీవో కూడా మనం చూసాం. December 31 లోపు ఎన్ని ఖాళీలు ఉన్నాయో సో వాటి అన్నిటినీ వాళ్ళు రిపోర్ట్ చేయమని. ఓకే, సో అన్ని శాఖల నుంచి వాళ్ళు అప్లోడ్ చేశారు. సో కొన్ని శాఖల నుంచి ఇలా పెండింగ్ పడింది. సో ఆ పెండింగ్స్ వల్ల ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఇలా లేట్ అవుతుంది. ఓకే, సో మనం డిఎస్సి చూసుకుంటే షెడ్యూల్స్ కూడా ఇచ్చేశారు, బట్ డేట్స్ మనకి ఇవ్వలేదు. అండ్ ఏజ్ కూడా పెంచారు. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. సో జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా వస్తుంది, అలాగే త్వరలోనే వస్తుంది. సో మంచి నోటిఫికేషన్స్ అనేవి మున్ముందు ఉన్నాయి. సో అది నోటిఫికేషన్స్గా వస్తుందా లేదా జాబ్ క్యాలెండర్గా వస్తుందా మనకు తెలియదు. ఓకే, సో ఇంత నెంబర్, సో 99,000, 2,000, 3,000 ఇన్ని పోస్టులు అయితే ఇంత పెద్ద నెంబర్ అయితే ఉండదు. ఓకే, సో కొంచెం తక్కువ నెంబర్తో అయితే గ్రూప్ 1, 2, 3 అలాగే డిఎస్సికి సంబంధించి వివిధ ఇంజనీరింగ్ జాబ్స్కి సంబంధించి మెడికల్లో కానీ సో ఎండోమెంట్కి సంబంధించి త్వరలో అయితే ఒక మంచి నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఓకే, చాలా ఇయర్స్ నుంచి మనం అందులో ప్రిపరేషన్ చేసి ఉండాలి. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సో మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ వస్తాయి అనే ఉద్దేశం పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే, సో జాబ్ క్యాలెండర్ రావడానికి ఒక 1 month లేట్ అవ్వచ్చు, అటు ఇటు, అంతేగాని రావడం మాత్రం పక్కా. సో వాళ్ళు చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పైతే ఇందులో చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా రెవెన్యూ శాఖలోని, ఓకే, రెవెన్యూ శాఖలు పెరిగే కొద్దీ, రెవెన్యూ మండలాలు, డివిజన్స్ పెరిగే కొద్దీ వ్యాకెన్సీస్ అనేవి ఎక్కువ ఉండొచ్చు అందులో. బట్ ఇన్ని వ్యాకెన్సీస్ అయితే ఉండవు. సో ఇన్ని ఖాళీలు ఉన్నాయని నిజమే, అఫ్ కోర్స్, బట్ ఈ వేలు వ్యాకెన్సీస్ అనేవి రావు. ఓకే, తక్కువ నెంబర్తో అయితే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది నోటిఫికేషన్ రూపంలో వస్తుందా లేదా జాబ్ క్యాలెండర్గా వచ్చి నెక్స్ట్ వాళ్ళు భర్తీ చేస్తారా అనేది మనకు తెలియదు. ఓకే, సో రెవెన్యూ శాఖలోని చాలా పోస్టులు ఉన్నాయి, బట్ అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు ఇస్తారో, ఓకే, వితౌట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని ఇస్తారో సో అది కరెక్ట్గా తెలీదు. ఓకే, సో వాళ్ళు చెప్పిన విధంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే సో మొత్తం 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 99,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఓకే, అఫ్ కోర్స్ ఉన్నవి కరెక్టే, బట్ అంత నెంబర్ అయితే రాదు. సో ఖచ్చితంగా మంచి నెంబర్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకే, సో పంచాయతీరాజ్ శాఖలో 26,000, పట్టణాభివృద్ధిలో 23,000, ఉన్నత విద్యలో 7,000, స్కిల్ డెవలప్మెంట్లో 2,600, సో రెవెన్యూలో 2,500, వ్యవసాయ శాఖలో 2,400 పోస్టులు, అలాగే మహిళాభివృద్ధిలో విభాగంలో 1,820 పోస్టులు ఉన్నాయి. సో అలాగా కొన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇంకా వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయో రావాల్సి ఉంది. ఓకే, సో దానివల్ల ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఇలా లేట్ అవుతుంది. సో ఆ వ్యాకెన్సీస్ సో అవి కూడా త్వరలో వస్తాయి. సో పాఠశాలలకు సంబంధించి, దేవాదాయ శాఖకు సంబంధించి, జలవనరుల ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే గ్రంథాలయాలకు సంబంధించి, సో వీటి నుంచి ఇంకా
ఎన్ని పోస్టులు ఉన్నాయో రావాల్సినవి పెండింగ్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇవన్నీ చూస్తుంటే నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. బట్ అది నోటిఫికేషన్స్గా వస్తాయా లేదా జాబ్ క్యాలెండర్గా వస్తాయా ఎవరికీ ఐడియా లేదు. ఓకే, సో మీ ప్రిపరేషన్స్ని మీరు స్టార్ట్ చేయండి. సో ఇప్పటికీ ఇంకా లేట్ చేసుకోకుండా మీరు మీ ప్రిపరేషన్ని త్వరగా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ ప్రిపరేషన్ ఇంకా స్పీడ్ పెంచండి. ఓకే, నోటిఫికేషన్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో ఇన్ కేస్ క్యాలెండర్ రావడం ఒక 1 month అటు ఇటు అయినా పర్వాలేదు. సో లేట్ అయినా ఒక 1 month అటు ఇటు అంతే. సో క్యాలెండర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనందరికీ తెలిసిందే గ్రూప్స్ అడ్డా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్. ఓకే, సో మీరు ఈ కింద ఇచ్చిన యాప్ని క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సో వివిధ పోస్టులకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి కోచింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో ప్రొవైడ్ చేస్తాం. అలాగే లెక్చర్ నోట్స్, టెస్ట్ సిరీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఇస్తాం, టాపిక్ వైజ్ టెస్ట్లు ఇస్తాం, పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి సో క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. మీరు ప్రిపరేషన్ని మీ స్టార్ట్ చేయండి. ఓకే, త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఈ గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఆల్ ద